Tally Lukesh SAP Software Training. హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో టుడే మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఒక న్యూ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. సో అది ఏంటంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్. వీటి గురించి థియరీ అండ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్, టీ కోర్స్ క్లియర్గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్లో న్యూ వ్యూవర్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేస్తే మరిన్ని నోటిఫికేషన్స్ అనేది మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మంచి నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకోగలుగుతారు. ఓకేనా? చూడండి. సో ఇక్కడ మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారు అంటే వీటిని ఏ గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అనొచ్చు, ఏ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అనొచ్చు, ఏ సెట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అని అనొచ్చు. ఇది దేన్ని కంట్రోల్ చేస్తుంది అంటే జనరల్ మాస్టర్ డేటాని కంట్రోల్ చేస్తుంది అండ్ నెంబర్ ఆఫ్ జిఎల్ మాస్టర్ అండ్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఈ గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అనేది వేటిని కంట్రోల్ చేస్తుందంటే జిఎల్ మాస్టర్ డేటాని, నెంబర్ ఆఫ్ జిఎల్ మాస్టర్ డేటాని అండ్ సమ్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేస్తుంది. సో అదేవిధంగా ఇవి బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, శాలరీస్ అకౌంట్, రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, ఇన్సూరెన్స్ ప్రీమియం, డిప్రిషియేషన్, ఇలాంటివి ఏవైతే బిజినెస్లో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయో వాటన్నిటిని కూడా రికార్డ్ చేస్తుంది. వీటినే మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పుకుంటాం. సో క్లయింట్ బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్పెన్సెస్ సంబంధించి వీటన్నిటిని కూడా రికార్డ్ చేయడాన్ని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. ఓకేనా? సో ఓకే, ఎక్కడ వీటిని రికార్డ్ చేస్తాము అంటే మనం డాక్యుమెంట్స్ అనేది క్రియేషన్ చేస్తాం కదా, డాక్యుమెంట్స్ని పోస్ట్ చేస్తాం. ఓకే, అవి ఎక్కడ అనేసి మా ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తాను. యా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ టీ కోడ్ చూద్దామండి. ఫస్ట్ వన్, డిఫైన్ పోస్టింగ్ కీస్ ఇన్ ఎస్ఏపి OB41. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB62. సో ఇవన్నీ కూడా మనకి నోటెడ్ అయిపోవాలండి. ఎందుకంటే మన రియల్ టైంలో 4 years ఎక్స్పీరియన్స్ కానీ 5 years ఎక్స్పీరియన్స్ కానీ పెట్టి వెళ్తున్నాము అంటే మనకు ఆ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎలా ఉంటాడో ఆ విధంగా మనం ఉండాలి. ఎక్కడా కూడా మనము డౌట్గా కనిపించకూడదు. కాబట్టి మనం ఎక్కువగా ఎక్స్పర్ట్గా మనం నేర్చుకోవాలి, ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ ఎస్ఏపి OB-D4. రిటైర్డ్ ఎర్నింగ్ OB-53. జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ FS00. ఓకే, వీటిని మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ యాజ్ యూజువల్ టీ కోర్స్ అని చెప్పుకుంటాం. ఓకే, చూడండి ఒక్కొక్క దాని గురించి క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ చూడండి, డిఫైన్ పోస్టింగ్ కీస్ ఇన్ ఎస్ఏపి టీ కోడ్ OB-41. ఈ పోస్టింగ్ కీస్ అనేది డబుల్ డిజిట్ నెంబర్ కీ. ఇది 2 digitsతో మన ఒక నెంబర్ కీతో ఉంటుంది. ఇది ఎక్కడ కంట్రోల్ చేస్తుందంటే బిజినెస్లో జరిగే సమ్ ప్రాసెస్, డాక్యుమెంట్ లైన్ ఐటమ్స్. అంటే ఒక బిజినెస్లో జరిగే ఏదైనా ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేయాలి అంటే ఇది డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఓకే, సో డెబిట్ ఏ 2 digits నెంబర్ తీసుకోవాలి, క్రెడిట్ ఏ 2 digits నెంబర్ తీసుకోవాలనేది మ్యాండేటరీగా అవసరం అవుతుంది. సో అందుకోసం ఈ పోస్టింగ్ కీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇన్వాయిస్కి ఏ నెంబర్ 2 digits తీసుకోవాలి, వెండర్ ఇన్వాయిస్కి 2 digits ఏ నెంబర్ తీసుకోవాలి, క్రెడిట్ మెమోకి 2 digits ఏ నెంబర్ తీసుకోవాలి, డెబిట్ మెమోకి ఏ నెంబర్ 2 digits తీసుకోవాలి. ఓకే, ఇలా ప్రతి డాక్యుమెంట్ నెంబర్కి మనము 2 digits నెంబర్స్తో ఉంటుంది. అది కస్టమర్ ఇన్వాయిస్ అయినా, వెండర్ ఇన్వాయిస్ అయినా, ఎక్స్పెన్సెస్ అయినా, ఇన్కమ్స్ అయినా ఏదైనా కావచ్చు, కంపల్సరీగా నెంబర్ కీ అనేది ఉంటుంది. ఓకే, వీటిని మనం
OB41లో చూస్తాము. ఓకే, సమ్ టైమ్స్ డాక్యుమెంట్స్ పోస్ట్ కానప్పుడు నెంబర్ కీస్ అనేది మారి ఉంటాయి. ఆ మారినప్పుడు OB41లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి. ఓకే, రివర్సల్లో కూడా ఏమున్నాయనేసి, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత సెకండ్ వన్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13. ఇది చాలా మేజర్ కీ రోల్ ఫేస్ చేస్తుంది చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో. ఫస్ట్ వన్, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఈ మూడు కూడా చాలా అంటే చాలా మేజర్ కీ రోల్ని మెయింటైన్ చేస్తుంది SAP FICOలో. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ ఎలాగో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వరకు ప్రతి కంపెనీ కూడా, లైక్ క్లయింట్ బిజినెస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉన్నా, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అండ్ గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇంతవరకు ప్రతి ఒక్కరు కూడా ఇదే ఫార్మాట్ ఉంటుంది. వీటన్నిటిని మనం క్రియేషన్ చేయాలి తప్పకుండా. ఓకే, సో ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి ఒక లైన్లో డెఫినేషన్ తెలుసుకుందాం. ఓకే, చూడండి. ఫస్ట్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఇది ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కంటైన్స్ లైక్ GL అకౌంట్స్. సో మన రియల్ టైంలో మన యొక్క బిజినెస్లో డైలీ యాక్టివిటీస్ లైక్ డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతాయో, డే టు డే ట్రాన్సాక్షన్స్, వీటన్నిటిని కూడా ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. ఓకే, బిజినెస్లో జరిగే ఫైనాన్షియల్ అకౌంట్స్ మొత్తం చూడాలి అంటే, లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ అయినా, బ్యాలెన్స్ షీట్ అయినా, క్యాష్ ఫ్లో అయినా, ఏదైనా కానీ వీటన్నిటి కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్కి లింకప్ ఉంటుంది. సో ప్రతిదీ కూడా ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది కంపెనీ కోడ్కి అసైన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ కంపెనీ కోడ్లో మన బిజినెస్లో డైలీ ట్రాన్సాక్షన్స్ ఏం పోస్ట్ చేస్తున్నాం, ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, ఏవైనా కానీ మనకి క్లియర్ కట్గా ఏ కంపెనీ కోడ్ కింద బిజినెస్లో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయని తెలుసుకోవాలంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ని, వాటిని మనం ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. ఓన్లీ ఒక కంపెనీ కోడ్, లైక్ సింగిల్ కంపెనీ కోడ్. సో ఒక కంపెనీ కోడ్లో అండర్లో జరిగే డైలీ యాక్టివిటీస్ అండ్ డే టు డే ట్రాన్సాక్షన్స్ని ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. అది రెంట్ అయినా, శాలరీస్ అయినా, ఎలక్ట్రిసిటీ బిల్ అయినా, ఇన్సూరెన్స్ ప్రీమియం అయినా, ఏదైనా కావచ్చు. సో అలా వాటిని మనం ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పుకుంటాం. తర్వాత గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఇది చూడండి, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏ గ్రూప్ ఆఫ్ GL అకౌంట్స్ దట్ కంట్రోల్స్ ద నేమ్ ఆఫ్ జనరల్ GL మాస్టర్, నెంబర్ GL మాస్టర్ అండ్ సమ్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తీసుకుంటే, ఆ రిలయన్స్లో నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. రిలయన్స్ టెలికామ్ అని, రిలయన్స్ రోడ్స్ అని, రిలయన్స్ సర్వీసెస్ అని, ఓకే, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ అని, ఇలా రకరకాల కంపెనీ కోడ్స్తో ఉంటాయి కంపెనీలు. సో ఆ కంపెనీ కోడ్లకు సంబంధించి టోటల్ అన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్స్ కలిపితే, సో ఆ బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, దాని యొక్క బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, ఓకే, ఆ బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏం జరుగుతున్నాయి అనే అన్ని కంపెనీ కోడ్ల గురించి తెలుసుకోవడాన్ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఓన్లీ ఒక కంపెనీ కోడ్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి తెలుసుకోవడాన్ని ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఒక 10 కంపెనీ కోడ్లు ఉన్నప్పుడు, ఆ 10 కంపెనీలలో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్లు అన్నీ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒక గ్రూప్ కింద చూడటాన్ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో దీస్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ హెల్ప్స్ టు మీట్ ద కంట్రీ స్పెసిఫిక్ లీగల్ రిక్వైర్మెంట్స్. సో ఒక కంపెనీ లైక్, సో మన ఇండియా కంపెనీ సంబంధించిన ఒక కంపెనీ కోడ్ ఎక్కడైనా వేరే దేశంలో ఉందనుకోండి, ఖతర్లో కానీ, కువైట్లో కానీ అండ్ యూఎస్లో కానీ, సో ఆ దేశం యొక్క లీగల్ రిక్వైర్మెంట్స్, సో ఆ దేశం యొక్క లా, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ రూల్ పరంగా, వాళ్ళ యొక్క బిజినెస్ లా పరంగా మనం వాళ్ళ లీగల్ రిక్వైర్మెంట్స్ని ఉపయోగించుకొని మనం ఫైనల్ అకౌంట్స్ అనేది చూడాల్సి వస్తుంది. ఆ కంపెనీ కోడ్ సంబంధించి టోటల్ ప్రాఫిట్ అండ్ లాస్ అయినా, బ్యాలెన్స్ షీట్ అయినా, ఆ దేశం యొక్క రూల్స్ను, రెగ్యులేషన్స్ని అండ్ లీగల్ రిక్వైర్మెంట్స్ని బట్టే మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఏదో సరే కంపెనీ ఏమో ఇండియాది, మన కంపెనీ కోడ్ ఏమో ఒకటి యూఎస్ఏలో ఉంది, సో మన ఇండియా రూల్స్ని ఫాలో అవుతామంటే అది రాంగ్. ఆ దేశం యొక్క రూల్స్నే మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది.
అది గుర్తుపెట్టుకోవాలి. దీన్నే కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని తెలుసుకుంటాం. ఈ 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనము క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ? OB13లో. ఓకేనా? చూడండి. తర్వాత చూడండి, 4th వన్, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్, టీ కోడ్ OB62. సో మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసిన తర్వాత వీటన్నిటిని కూడా కంపెనీ కోడ్కు అసైన్ చేయాలి. ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కంపెనీ కోడ్. సో ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఏ కంపెనీ కోడ్ అండర్లో జరుగుతున్నాయి అనేది తెలుసుకోవాలి. కాబట్టి కంపల్సరీగా మన కంపెనీ కోడ్ ఏదైతే ఉంటుందో దానికి లింకప్ చేయాలి. ఓకేనా? దీన్నే మనం అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పుకుంటాం. తర్వాత డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ SAP, టీ కోడ్ వచ్చేసి మనకి OB-T4. ఈ అకౌంట్ గ్రూప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. చూడండి, ఏ అకౌంట్ గ్రూప్ ఈజ్ ఏ సగ్రిగేటింగ్ ఆర్ గ్రూపింగ్ ద సిమిలర్ అకౌంట్స్ ఇంటూ ఏ సింగిల్ గ్రూప్. ఈచ్ అకౌంట్ గ్రూప్ ఇన్ SAP ఈజ్ అసైన్ టు ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఈ అకౌంట్ గ్రూప్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అవుతాయి అంటే, బిజినెస్లో మనకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి, లైబిలిటీస్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి. వీటన్నిటికీ కూడా అకౌంట్ గ్రూప్స్ ఉంటాయి, ఒక నెంబర్ ఉంటుంది. ఓకేనా? సో లైబిలిటీస్కి సమ్ నెంబరింగ్ ఉంటుంది, అండ్ అసెట్స్కి సమ్ నెంబరింగ్ ఉంటుంది, ఎక్స్పెన్సెస్కి సమ్ నెంబరింగ్ ఉంటుంది, ఇన్కమ్స్కి సమ్ నెంబరింగ్ ఉంటుంది. సో ఎన్ని నెంబర్స్ జనరల్ లెడ్జర్ వాటిని క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తారు. సో లయబిలిటీస్ కింద ఎలాంటి జనరల్ లెడ్జర్స్ వస్తాయి, అసెట్స్ కింద ఎలాంటి జనరల్ లెడ్జర్స్ వస్తాయి, ఇన్కమ్స్ కింద ఎలాంటి జనరల్ లెడ్జర్స్ వస్తాయి, ఎక్స్పెన్సెస్ కింద ఎలాంటి జనరల్ లెడ్జర్స్ వస్తాయి, ఇవన్నీ కూడా ఈ అకౌంట్ గ్రూప్స్లో మనం డిఫైన్ చేస్తాం. అందుకోసం ఇవి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ని మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ లైబిలిటీస్ ఉన్నాయి, వీటి వచ్చేసి మనం 01 నెంబర్ నుంచి 1000 లైక్ 999 నెంబర్ వరకు మనం ఎంట్రీస్ని పోస్ట్ చేయొచ్చు కరెంట్ లైబిలిటీస్ సంబంధించి. తర్వాత కరెంట్ అసెట్స్ సంబంధించి 1000 నుంచి 1999 డాక్యుమెంట్స్ వరకు మనం పోస్ట్ చేయొచ్చు, కరెంట్ అసెట్స్ కానీ ఫిక్స్డ్ అసెట్స్ సంబంధించి కావచ్చు. ఇన్కమ్స్ ఉన్నాయి 2000 నుంచి 2999 డాక్యుమెంట్స్ వరకు మనం పోస్ట్ చేయొచ్చు. ఎక్స్పెన్సెస్ ఉన్నాయి 3000 నుంచి 3999 డాక్యుమెంట్స్ వరకు పోస్ట్ చేయొచ్చు. ఇలా అకౌంట్ గ్రూప్స్కి నెంబరింగ్ అనేది సెట్ చేసుకుంటాం. సో దీన్నే మనం అకౌంట్ డిఫైన్ అకౌంట్ గ్రూప్ అని చెప్పుకుంటాం. తర్వాత రిటైన్డ్ ఎర్నింగ్స్, టీ కోడ్ వచ్చేసి OB-53. సో ఇది వచ్చేసి ఒక బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైనా కావచ్చు, ఒక ఫైనాన్షియల్ ఇయర్ కావచ్చు, ఫిజికల్ ఇయర్లో, ఇయర్ ఎండింగ్లో మనం ఏ బ్యాలెన్సెస్ అయితే ఉన్నాయో వాటన్నిటిని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం ఫ్రమ్ వన్ ఫిజికల్ ఇయర్ టు నెక్స్ట్ ఫిజికల్ ఇయర్. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటారు, లేకపోతే ప్రొవిజన్ ఎంట్రీస్ అంటారు. ఇయర్ ఎండింగ్లో ఏవైతే బ్యాలెన్సెస్ ఉంటాయో వాటన్నిటిని కూడా నెక్స్ట్ ఫిజికల్ ఇయర్కి ఫార్వర్డ్ చేయడాన్ని రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటారు. సో లైక్ టు ఈచ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ COA. సో ఆటోమేటికల్లీ క్యారీ ఫార్వర్డ్ టు ద బ్యాలెన్స్ టు ది నెక్స్ట్ ఫిజికల్ ఇయర్. సో March 31 ఇండియా అయితే కనుక April 1 నుంచి 31 March వరకు జరుగుతుంది. అదే US అయితే కనుక January to December జరుగుతుంది. ఇయర్ ఎండింగ్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైనా కూడా నెక్స్ట్ వీక్కి క్యారీ ఫార్వర్డ్ జరుగుతుంది. దీన్నే రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటాం. దీని టీ కోడ్ వచ్చేసి OB-53 అని చెప్పుకుంటాం. ఓకే, తర్వాత GL అకౌంట్స్ క్రియేషన్ FS00. సో బిజినెస్లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో GL అకౌంట్స్ సంబంధించి టోటల్గా ఎక్స్టర్నల్ అకౌంటింగ్ టోటల్ కూడా సో మనము బిజినెస్లో రికార్డ్ చేస్తాం. బిజినెస్ SAP సిస్టంలో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ బిజినెస్ సంబంధించి జనరల్ లెడ్జర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనము GL అకౌంట్స్ అన్నిటిని కూడా క్రియేషన్ చేయాలి. FS00 ఆ ఫేస్లోకి వెళ్తే మనం క్రియేట్ చేసే ప్రతి GL కూడా ఆ ఏరియాలో క్రియేట్ చేయాలి. లైక్ జనరల్ మాస్టర్ డేటాలో మనం అన్ని GLస్ని క్రియేషన్ చేయాల్సి వస్తుంది. క్రియేషన్ చేసిన తర్వాత మన బిజినెస్లో జరిగే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో డే టు డే ట్రాన్సాక్షన్స్
ఏ దానికి అది బైఫ్రికేట్ చేసుకుంటాం. ఎక్స్పెన్సెస్ కింద ఏమున్నాయి, ఇన్కమ్స్ కింద ఏమున్నాయి, తర్వాత లైబిలిటీస్ కింద ఏమున్నాయి, కరెంట్ అసెట్స్ కింద ఏమున్నాయి, ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏమున్నాయి, ఇవన్నిటిని కూడా జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ చేసేటప్పుడే డివైడ్ చేసుకుంటాం, బైఫ్రికేట్ చేసుకుంటాం. వీటినే జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ అంటాం. సో ఇలా మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి క్లియర్ కట్గా తెలుసుకోవడం జరిగింది. ఓకే, చూడండి. సో నా యొక్క వెబ్సైట్స్ వచ్చేసి ఫేస్బుక్ పేజ్ కానీ, యూట్యూబ్ లింక్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ, ట్విట్టర్ అకౌంట్ కానీ, ఇలా నా యొక్క ఐడీస్ ఇవన్నీ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిలలో నాకు కామెంట్ చేస్తే టైం ఉన్నప్పుడు మీకు రిప్లై ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. యా, సో గైస్, మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు మంచిగా తెలుగులో బాగా అర్థమవుతుంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి కొంచెం నాకు ఎంకరేజ్మెంట్ కావాలి. సో నా దగ్గర ఉన్న నాలెడ్జ్ అంతా మీతో షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను, తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.